ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. వాక్య భాగములో ఒక వచన భాగమును చదువుకొని వాక్య ధ్యానమునకు కొనసాగుదాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 36, 38 వచనాలు మనం చదువుకుందాము. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మహాదేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖన భాగములో నుంచి ఒక పదము మీద దృష్టి పెట్టి మా ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరముగా మమ్ములను మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దాసుని ప్రార్థన ఆలకించండి. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మమ్ములను మీరు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఉన్న సందర్భము, నేపథ్యము, అక్కడున్న విషయము ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును ప్రేరేపించి ఒక వ్యక్తికి సువార్త ప్రకటింపమన్నాడు. ఆ వ్యక్తి ఐథియోపియులు, ఫైనాన్షియల్ మినిస్టర్ అని రాయబడింది. అతడు ఒక నపుంసకుడని కూడా మనకు ఈ 8వ అధ్యాయంలో రాయబడింది. అతడు యెరూషలేములోని దేవాలయానికి ఆరాధనకని వెళ్ళి వచ్చుచున్నప్పుడు యెషయా గ్రంథము ఆయన చదువుతున్నాడు. యెషయా గ్రంథములో ఆయన చదువుతున్న భాగము కూడా అక్కడ రాయబడి ఉంది. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఈ వచన భాగాన్ని చదువుతున్నాడు. ఈలోపు ఫిలిప్పు పరిగెత్తుకుంటూ ఆ రథము వెంబడి వచ్చి, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అడిగాడు. ఈ అధ్యాయంలో చాలా విశేషమైన సంగతులు ఉన్నాయి, కానీ మనకు అవసరమైన మాట కొరకు మాత్రమే మనము ధ్యానం చేద్దాము. ఆ మాట అడిగిన తర్వాత ఫిలిప్పుకి, ఎవరైనా నాకు దారి చూపకపోతే, నాకు అర్థమయ్యేలా చెప్పకపోతే నేను ఎలా గ్రహించగలను అన్నాడు. వెంటనే ఫిలిప్పు రథమును ఆపివేసి రథమును కూడా ఎక్కించుకొని ఆ రథము ఎక్కి అతనికి ఆ వచన భాగం యొక్క విషయాలను, యేసును గూర్చిన సువార్త అర్థమయ్యే రీతిలో ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆ ప్రకటన ముగింపుకు రావటానికి మునిపే వాళ్ళు వెళ్ళుచున్న త్రోవలో నీళ్లు ఉన్న ఒక చోటకి వచ్చినప్పుడు ఆ నపుంసకుడు ఆ నీళ్లను చూసి, ఇదిగో నీళ్లు, బాప్తిస్మం పొందటానికి నేనున్నాను, బాప్తిస్మం ఇవ్వటానికి మీరున్నారు, ఇంకా ఆటంకం ఏమిటి అని అన్నాడు. వెంటనే బాప్తిస్మము పొందాడు. అక్కడ మనం గుర్తించవలసిన ఒక పదము ఆటంకమేమిటి, ఆటంకమేమని అడిగాడట. ఆటంకము అంటే ఈరోజు రక్షణ పొందటానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. కొంతమందికి కులము ఒక ఆటంకము, కొంతమందికి డబ్బు ఆటంకము, కొంతమందికి చెడు వ్యసనాలు ఆటంకము, కొంతమందికి వాళ్ళు రక్త సంబంధులు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు ఆటంకము. కొంతమందికి సొంత భార్యే ఆటంకం అవ్వచ్చు, సొంత భర్తే ఆటంకం అవ్వచ్చు, మరి కొంతమందికి వారి పిల్లలు ఆటంకం అవ్వచ్చు. ఇంకా అనేకమైన
ఆటంకాలు రక్షణ పొందటానికి కలుగుతాయి. ఈయనకైతే అటువంటి ఆటంకాలు ఏమీ లేవు. అసలు ఆటంకం అనేదే లేని పరిస్థితి రక్షణ విషయంలో కలిగింది. అదే మనం రక్షణ పొందటానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ఈ నేటి దినాలలో ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడిపించాలంటే అది ఎంత పెద్ద కష్టమైపోయిందంటే, ఇప్పుడున్న మతోన్మాద పరిస్థితులను బట్టి కానీ, ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి కానీ, ఇప్పుడున్న క్రైస్తవుల మీద మోపబడుతున్న నిందలు, క్రైస్తవుల్లో చేస్తున్న పొరపాట్లను బట్టి ఒక వ్యక్తిని యేసుక్రీస్తును గురించి ప్రకటించి ప్రభు దగ్గరికి నడిపించటం అంటే చాలా కష్టమైపోతుంది. ఎన్నో ఆటంకాలను మనం ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి ఆటంకాలన్నిటి నుండి ప్రభు తప్పించి దేవుడు తన మహాకృపను బట్టి చాలామందిని ఇదివరకే రక్షించుకున్నాడు, రక్షించుకుంటూనే ఉంటాడు. ఎన్ని ఆటంకాలున్నా దేవుని పనులకు అవి ఆటంకాలు కాదు, దేవుని ప్రణాళికకు అవి ఆటంకాలు కాదు. ఆటంకాలు వస్తాయి, కానీ వాటిని అధిగమించే శక్తి ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఇది దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడుతున్న మాట. సువార్తకు కూడా ఎన్నో ఆటంకాలు కలిగాయి. అపోస్తుడైన పౌలుకి సువార్త ప్రకటించకుండగా ఆటంకాలు కలిగాయని పౌలు భక్తుడే మనకు తెలియజేస్తున్నాడు. రోమాపత్రిక 15వ అధ్యాయము 22వ వచనం చూస్తే మనం 15వ అధ్యాయము 22వ వచనము, ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. అనేక పర్యాయములు ఆటంకం కలిగిందంట. ఎందుకు అంటే ఈ హేతువు చేతను అన్నాడు. దానికి ముందు చూస్తే క్రీస్తు ఎరగని చోట్ల సువార్త ప్రకటించటానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే అన్ని ఆటంకాలు కలిగాయంట, ఎన్నో ఆటంకాలు కలిగాయంట. ఇంకా కలిగిన ఆటంకాలు చూస్తే అదే రోమాపత్రిక 16వ అధ్యాయం 17వ వచనములో, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నానన్నాడు. అంటే నమ్మిన బోధకు విరోధముగా కూడా ఎన్నో ఆటంకాలు కనబడతాయి. ప్రతి ఆటంకమును కూడా మనము జయించాలి, ఆ ఆటంకముల నుంచి మనం తొలగింపబడాలి అనేది దేవుని కోరిక. ఆటంకాలు వస్తాయి, నువ్వు చేసే ప్రతి పనికి ఆటంకం వస్తుంది. ఆధ్యాత్మికమైన ప్రతి విషయంలో ఆటంకాలు వస్తాయి. ప్రాముఖ్యంగా క్రైస్తవునికి 3 ఆటంకాలు ప్రథమముగా వస్తాయి. ఆ 3 విషయాలను మనం ధ్యానం చేసి ఈ వాక్యమును మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం ఒక సందర్భాన్ని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47-48 వచనాలు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. 48, ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. ఇక్కడ సందర్భం మనం చూద్దాము. యెరికో పట్టణం వైపు యేసు ప్రభు తన శిష్యులతో బహు జనసమూహములతో వెళ్తూ ఉన్నాడు. అక్కడ తేమయ కుమారుడగు బర్తిమయను ఒక గ్రుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమెత్తుకుంటున్నాడు. ఆ వైపుగా వెళుతున్నది నజరేయుడైన యేసని వాడు విని, వాడు గ్రహించి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. దావీదు కుమారుడా అని ఎందుకన్నాడు అనంటే, ఆ భిక్షగాడే కానీ ఆయనకి లేఖనమును గూర్చిన కొన్ని సంగతులు తెలుసు అన్నమాట. ఆ తెలిసిన విషయంను బట్టి ఆయన కరుణించమని ఆయన కనికరము కొరకు కేకలు వేయ మొదలుపెట్టాను. అంటే ప్రార్థన చేస్తున్నాడు, బిగ్గరగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు 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 అని
పెద్దగా కేకలు వేస్తుంటే అక్కడ ఉన్న అనేకులంట ఊరకుండమని అనేకులు వానిని గద్దించారు. ఒకరిద్దరు కాదు, అనేకులు అనే మాట చూడండి అక్కడ. అంటే ఒకని ప్రార్థనా జీవితానికి ఎన్ని ఆటంకాలు వస్తాయో మొట్టమొదటిగా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ప్రార్థన అనగానే మామూలుగా రావు ఆటంకాలు. అప్పుడే లేని ఒంటి నొప్పులు వస్తాయి, అప్పుడే లేని సమస్యలు వస్తాయి, అప్పుడే మన మనసు స్థిరమైన స్థితిలో ఉండదు, మనోస్థితి సరిగ్గా ఉండదు. ఇలాగా ప్రార్థనకు అనేకమైన ఆటంకాలు కలుగుతాయి. ఇక్కడ మన 48లో మనం చూస్తే ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను అని అన్నాడు. అంటే ఎంతమంది గద్దిస్తున్నా ఆ గద్దింపును పట్టించుకోవట్లే, ఆ ఆటంకమును పట్టించుకోవట్లే, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా పెద్దగా కేకలు వేసి మొర్ర పెడుతూ ఉన్నాడు. అంటే ప్రార్థనకు ఆటంకాలు అనేకముగా కలుగుతాయి. ఇక్కడ అనేకులు అని ఉన్నారు కానీ మన ప్రార్థనకు అనేకమైన ఆటంకాలు ఉన్నాయనేది మనం గుర్తించాలి, వాటిని అధిగమించాలి, వాటిని గెలవాలి, మరెక్కువగా ప్రార్థన చేయాలి. వాటిని గెలవటానికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు వస్తాయో మీ అందరి అనుభవమే, ప్రతి ఒక్కడికి ఉన్నటువంటి అనుభవమే. ఎక్కువ సమయం ప్రార్థన చేద్దాం అనుకుంటాం, మోకరించిన వెంటనే మొదట మనసే ప్రభు మీద సరైన స్థితి కలిగి ఉండదు. అదే పెద్ద ఆటంకం. ఎలాగో కొద్ది సమయం స్తుతులతోనో పాటలతోనో ప్రభు వైపు మన మనస్సును త్రిప్పుకున్నా అప్పుడే లేనిపోని సమస్యలు వస్తాయి, అప్పుడే లేనిపోని అనవసరమైన కాల్స్ వస్తాయి, అప్పుడే మన సమస్య మన ఎదుట పెద్ద బండరాయిలాగా కనబడుతుంది, మనం ప్రార్థించలే. ఇంకా ప్రార్థనకు ఆటంకాలంటే ఇంక ఎన్నో చెప్పొచ్చు. ఇంతకుముందు ప్రార్థించిన వెంటనే కార్యం జరిగిందా, ఇప్పుడు అంతే జరగదు అనే ఒక ఆటంకం, ఒక ప్రేరేపణ దుష్టుడు తీసుకొస్తాడు, అదొక ఆటంకం. ఇంకా ఒక్క విధముగా కాదు, ప్రార్థనలో ఎన్నో ఆటంకాలు మనకి కనబడుతూనే ఉంటాయి. మీ అనుభవం మీకు తెలిసిపోతుంది. మీరు ప్రార్థించలేని స్థితి ఎందుకు కలిగినదనేది ఒక్కసారి మీరు ధ్యానము చేసుకుంటే, ఆలోచన చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎన్ని ఆటంకాలు వచ్చాయో. కానీ ఈ గుడ్డి భిక్షకుడు ఎంత ఆటంకం వచ్చినా, ఎంతమంది అడ్డుపడినా బిగ్గరగా కేకలు వేసి ఇంకా ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన యేసు ప్రభువుని నిలిపివేసేసింది. ఇంతకుముందు కూడా నేను ఒక మాట చెప్పాను, యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులను నిలిపాడు, మోసే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం అటు ఇటుగా చీల్చేసి ఆ నీళ్లను నిలిపేశారు. కానీ ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, ప్రార్థన చేస్తే యేసు ప్రభు నిలిచుండిపోయాడు. ఆ వ్యక్తి గుడ్డి భిక్షకుడు. యేసు ప్రభువుని ఆపివేసిన ప్రార్థన ఈ గుడ్డి భిక్షకుడు చేశాడు. కనుక ప్రార్థనకు ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. వాటి ఆటంకములను మొదటిగా మనము జయించాలి అని ఈ సందర్భంలో, ఈ వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం రక్షణ పొందటానికి ఎన్నో ఆటంకాలను జయించుకొని తెగించి రక్షణ పొందాం, బాప్తిస్మం పొందాం, దేవుని మందిరములో అడుగుపెట్టాం, క్రైస్తవులు అనిపించుకుంటున్నాం. ఆ తర్వాత మనకు ఎక్కువగా ఆటంకాలు, నిరంతరము ఆటంకాలు కలుగుతున్నది ప్రార్థనా జీవితం మీదే. కనుక మొట్టమొదటిగా ప్రార్థనా జీవితంకు కలుగుతున్న ప్రతి ఆటంకమును జయించాలని ప్రభువు ఈ సందర్భాన్ని బట్టి మనతో మాట్లాడుతున్నాడు. రెండవది చూద్దాము దయచేసి. మార్కు సువార్త 5వ అధ్యాయము 31వ వచనము. ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను.
ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక మాటను మీరు చూడండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగముతో ఒక స్త్రీ బాధపడుతుంది. అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడింది. ధనమంతా వృధా చేసుకుంది. వైద్యుల వల్ల కాలేదు. ఆమె డబ్బు వల్ల ఆమె బాగుపడలేకపోయింది. ఇంకా మనోవిచారములు కలిగే ఎంతో సంకటపడింది. ఎంతో వేదనకు గురైపోయింది. ఇంకా చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతున్న పరిస్థితిలో ఆమె యేసును గూర్చి విన్నదంట. విన్న తర్వాత ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన చాలు నేను బాగుపడతానని అనుకుంది. ఆయన వస్త్రములు ముట్టటానికి ఆయన వెంట వెళ్ళింది. ఇక్కడ ఈమెను గూర్చి ప్రత్యేకంగా ఒక 5-6 వర్తమానాలు నేను చెప్పాను. 12 సంవత్సరాలుని ఎందుకు రాయబడింది అనే దాని గురించి చెప్పాను. అసలు వస్త్రాన్ని ఎందుకు ముట్టుకోవాలనుకుంది, వస్త్రాన్ని ముట్టుకునే బదులు డైరెక్ట్గా యేసుని ఎందుకు ముట్టుకోకూడదు అనే దాని మీద కూడా నేను చెప్పాను. ఇక్కడ సందర్భాన్ని బట్టి ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. విస్తారమైన జనసమూహము ఆయన మీద పడుతున్నారు. పడుతూ ఉండేటప్పుడు వెనక నుండి వెళ్ళి ఆయన వస్త్రమును ముట్టుకుంది. ముట్టుకోగానే ఆయనలో నుంచి ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. ఇక్కడ మీకు నేను తెలియజేయాలనుకుంది ఏంటంటే, దేవుని శక్తి రక్షణ పొందిన ప్రతి ఒక్కడు పొందుకోవాలి. దేవుని ప్రభావము రక్షణ పొందిన ప్రతి ఒక్కడు పొందుకోవాలి. పొందుకోకుండా అనేకులు నీకు అడ్డం వస్తారు, అనేకులు నిన్ను ఆటంకపరుస్తారు. వాటిని మనం జయించాలి. మన ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకములలో మొట్టమొదటిది ప్రార్థనకైతే, రెండవది దైవశక్తి పొందకుండగా ఆటంకాలు వస్తాయి. దైవశక్తి మనం ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుని శక్తి మనం ఎప్పుడైతే పొందుకుంటామో, గొప్ప ఆధ్యాత్మిక జీవితమును మనం జీవించగలుగుతాం. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థితికి ఎదగటం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతమైన స్థానంలోనికి దైవశక్తి నిన్ను నడిపించేస్తుంది. నీవు ఊహించనివి ఎన్నో గ్రహించగలుగుతావు. దేవుని శక్తితోను దేవుని ప్రభావముతోను నువ్వు కొనసాగగలుగుతావు. ఆ శక్తి పొందుకోకుండా, ఆ ప్రభావము నీలోనికి రాకుండా ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటిని జయించేసింది ఈ స్త్రీ. జయించింది కాబట్టే మనము యేసు ప్రభు అడుగుతున్నాడు, నన్ను ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నవే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి అంట. అంటే ఎంతోమంది అడ్డంగా వస్తున్న వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళి ఆయనను ముట్టుకున్నది. ఈరోజు దేవుని శక్తి పొందకుండగా నీకు ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో. కొంతమంది పైకి భక్తి గలవారుగా ఉంటారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారంట. ఎంతో ప్రార్థన కలిగి కనబడతాడు, పాటలు పాడటం కనబడతాడు, వాక్య పరిచర్య చేయటం కనబడతాడు, మందిరంలో పని చేయటం కనబడతాడు, దేవుని పనిలో ఎప్పుడూ కనబడతాడు. కానీ దేవుని శక్తి అతనిలోనికి రానేని స్థితి ఉంటుంది. అంటే మరి ఎటువంటి ఆటంకం ఉన్నదో, ఎటువంటి పాపమని ఆటంకం ఉన్నదో, ఎటువంటి బలహీనత అనే ఆటంకం ఉన్నదో మనకు తెలియదు. కానీ దేవుని శక్తి పొందకుండగా అనేకమైన ఆటంకాలు కలుగుతాయి. అది వ్యక్తుల రూపంలో రావచ్చు, శక్తుల రూపంలో రావచ్చు, ఇంకా ఏ విధముగానైనా నీ మీద దాడి చేయొచ్చు. వాటిని జయించి దేవుని శక్తిని మనము పొందుకోవాలి. ఇది రెండవదిగా దేవుడు మనతో మాట్లాడుతాడు. మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రార్థనకు ఆటంకాలు కలుగుతాయి. రెండవది దేవుని శక్తి పొందకుండగా ఆటంకాలు కలుగుతాయి. ఇక్కడ స్వస్థతను గురించే రాయబడిన నేను కేవలము దేవుని ప్రభావమును గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన ప్రభావము మనం పొందుకోవాలి, ఆయన శక్తి మనము రిసీవ్ చేసుకోవాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక మూడవదిగా నేను చెప్పి నా వాక్య భాగమును ముగిస్తాను. ప్రతి క్రైస్తవుడు ప్రాముఖ్యంగా ఈ మూడిటిని జయించాలని ప్రభు నన్ను ప్రేరేపించి సందేశాన్ని అందజేస్తున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనము. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. యేసు ప్రభుని చూడటానికి
సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య యేసుని చూడాలనుకున్నాడు. యేసుని చూడటానికి ప్రయాణమై వెళ్ళాడు. అతన్ని చూడలేకపోయాడంట. కారణం ఏంటంటే పొట్టివాడైనందున జనులు గుంపిగూడి ఉండుట వలన. చూడండి, యేసుని చూడాలనే ఆశ మనకు ఉండాలి. యేసుని చూడాలనే ఆశ మనకు ఉండేటప్పుడు మనకి మొట్టమొదటిగా మన శరీరమే ఆటంకం అవుతుంది. రెండవది జనులు ఆటంకం అవుతారు. యేసుని చూడకుండా నిజంగానే ఈనాడు మన శరీరము కంటే కూడా జనులు చాలామంది ఆటంకాలు అవుతున్నారు. కొన్ని సంఘాలకు, కొన్ని పరిచర్యలకు నేను వాక్య పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు ఎంతసేపు దైవ సేవకుని గురించి భజన తప్ప దేవుని భజన ఉండదు అక్కడ. అంటే వాళ్ళకి ఎప్పుడూ సేవకుడే కనబడుతున్నాడు కానీ సేవకుని నడిపిస్తున్న దేవుడు కనబడట్లే. అంటే కొంతమంది దేవునికి అడ్డంగా దైవ సేవకులే ఉంటారు. కొంతమంది మనుషులు దేవుని కార్యాలకు ఆటంకంగా ఉంటారు. మన శరీరం ఒక ఆటంకం అయితే జనులు ఆటంకంగా ఉన్నారు. యేసుని చూడాలన్న ఆశ నీకు ఉంటే ఇలాంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా వాటిని మనం జయించాలి. ఆ తర్వాత మనం చూస్తే 4వ వచనములో, లోకాసు వార్త 19:4, అప్పుడు యేసు ఆ త్రోవను రాని ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. ఆ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. చూడటానికి అవకాశం కలగలేదు, ఆటంకం కలిగింది. ఆయన వెళ్ళబోతున్న త్రోవేంటో తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఒక చెట్టును చూశాడు. ఆ చెట్టుని ఎక్కి యేసు ప్రభుని పైనుండి చూస్తున్నాడు. యేసు ప్రభుని చూస్తూ ఉంటుంటే యేసు ప్రభు ఆయన్ని గమనించాడు. ఆయన హృదయాన్ని ఎరిగాడు కనుక ఆయన్ని త్వరగా దిగమన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన యేసు ప్రభు చూడాలని ఆశ ఉంది, చూడకుండా ఆటంకం కలిగింది. ఆ ఆటంకాన్ని అతడు జయించాడు. కనుక మూడవది మనం ఏంటంటే యేసుని చూచే కన్నులు మనం కలిగి ఉండాలి. యేసుని చూడాలనే ఆశ మనం కలిగి ఉండాలి. దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి నేను యేసుని చూడాలి, యేసుని చేరాలి, యేసుని చేరుటే నా గమ్యము, యేసుని చూచుటే నా ఆశ అనేది మనం కలిగి ఉండాలి. ఒక పాట ఉంటుంది, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకపోతున్నాను అని. ఆశ ఉంది కానీ అందుకోలేడానికి ఎన్నో ఆటంకాలు ఈ లోకములో కలుగుతాయి. ఎన్నో ఆటంకాలను గురించి బైబిల్లో చెబుతున్నప్పటికీ నేను మూడు విషయాలు చెప్పాను. ప్రార్థనకు ఆటంకం ఉంది, దేవుని శక్తి పొందటానికి ఆటంకం ఉంది, మూడవది దేవుని చూచుటకు ఆటంకం ఉంది. ఈ మూడు కూడా ప్రార్థనా గదిలోనే మనకు దొరుకుతాయి. మోకరించినప్పుడు ప్రార్థనకి ఆటంకం. ఆ ప్రార్థన తెగించి గంటలు ప్రార్థించగలిగితే దేవుని శక్తి పొందుకుంటాం. ఆ దేవుని శక్తి పొందుకోగలిగితే దేవుణ్ణి చూచే కన్నులు, దేవుని బలము పొందుకున్న తర్వాత దేవునితో ఏకమై దేవుని కార్యాలను చూచే కన్నులు మనం కలిగి ఉంటాం. ఈ ఆటంకాలను జయించటానికి మనము ఆసక్తిని మరెక్కువగా నెలకొల్పుకుందాము, తెగిద్దాము. ఆటంకాలను జయించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మీద మనం ఆధారపడదాం. ప్రభువునే మనం అడుగుదాం, ప్రభువా నా ప్రతి ఆటంకమును తొలగించి నీ శక్తి పొందుకోవటానికి, నిన్ను చూడటానికి నన్ను నడిపించండి అని ప్రార్థన చేద్దాం. చివరిగా ఒక మాట చెప్తాను, మీరు గమనించండి. క్రైస్తవుడు రక్షణ పొందింది చివరకు యేసుని చేరటానికే, యేసుని చేరి ఆయనను చూడటానికే. పరలోకానికి వెళ్ళి ఆయన చూడాలి కదా మనం. అక్కడికి వెళ్ళేంత వరకు ప్రతి ఆటంకమును మనం జయించటానికి ప్రార్థన అనేది మనకి చాలా అవసరము. కనుక ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థనకు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, మహిమానితుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయనా, రక్షణ పొందటం ప్రారంభమైనది మొదలుకొని నిన్ను చేరేంత వరకు ఎన్నో ఆటంకాలు మాకు ఎదురవుతున్నాయి. వాటన్నిటిని జయించే శక్తి మాకు దయచేయండి.
వాటన్నిటిని జయించటానికి ప్రార్థనా గదిలో మొదట ప్రార్థనకు ఆటంకాలను జయించే కృప మాకు దయచేయండి. మీ శక్తిని పొందుకోవటానికి వస్తున్న ఆటంకాలను జయించే కృప మాకు దయచేయండి. మా ప్రార్థనా గదిలోనే నిన్ను చూడగలిగిన కన్నులు కలిగి ఉండటానికి, దానికి కలుగుతున్న ఆటంకాలను జయించటానికి మీరు మా ఎడల కృప చూపించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.